నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేమైతే బోనాలు చేస్తున్నాం. మా సైడ్ ఇప్పుడు బోనాలు జరుగుతుంది ఈరోజు. సో మా అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళ కూతురు మా కోడలిది కూడా అన్నప్రసన్నం ఉంది ఈరోజు. సో దానికోసం రెడీ అయినాం. సో ఇది ఏంటంటే నా ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా. సో ఏం జరగక ఇట్లనే విశేషం. అందరికీ నమస్తే. సో ఈరోజు మా ఏరియాలో బోనాలు సెలబ్రేషన్స్ అంటే బోనాలు పండుగ జరుగుతుంది అనమాట, ఆషాఢ మాసం కాబట్టి. సో వీడియో కొంచెం లేట్గా పెట్టాల్సి వచ్చింది, కొంచెం బిజీ ఉండడం వల్ల. సో మా అన్నయ్య వదిన వాళ్ళందరూ వచ్చినారు మా ఇంటికి. ఈసారి బోనం అయితే మా వదిన ఎత్తుతుంది, ఎందుకంటే ఇంటికి పెద్ద కోడలు కాబట్టి. సో వదిన కూడా ఎప్పుడు బోనం ఎత్తుకోలేదంట, సో అందుకే ఈసారి ఎత్తుకుంది. నేను మంగళహారతి పట్టుకున్నా. అండ్ మా మమ్మీ మా నాన్న మా అందరం కలిసి ఇంకా టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాం. మేము ఉండేది సిటీలో కాబట్టి ఎవరిది వాళ్ళే బోనం తీసుకుని వెళ్తారు. ఊర్లో అయితే కొంచెం మంచిగా జరుగుతుంది. ఒకవేళ మా ఊర్లో బోనాలు జరిగితే అక్కడ కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తా. అండ్ మాకు టెంపుల్ అయితే దగ్గరనే ఉంటుంది. మా కాలనీలోనే రేణుగా ఎల్లమ్మ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడికే మేము వెళ్తాము ప్రతిసారి. సో ఈసారి కూడా అక్కడనే వెళ్ళాము. బోనాలు సెలబ్రేషన్స్ అయితే మాకు మంచిగా జరిగాయి. మాకైతే బాగా చాలా మంచిగా అనిపించింది. ఇంట్లో చుట్టాలు చాలామంది ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈమె మా కోడలు మస్తు క్యూట్ ఉంది కదా, నేను అన్నప్రసన్నం అని చెప్పిన కదా, మా కోడలదే. సో నేను మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో అన్నప్రసన్నం వీడియో పెట్టడానికి చూస్తా. అండ్ మా వదిన ఫస్ట్ టైం ఎత్తుకుంది కానీ కొంచెం పెయిన్ వచ్చిందంట. కానీ అక్కడ నుంచి మా వదిన ఒకతే బోనం ఎత్తుకొని వచ్చింది. ఇంకా 3 సార్లు ప్రదక్షిణాలు చేయడం అది ఇది. ఇంకా మా బోనంలో అన్నం తీసి దేవుడికి నైవేద్యంలా పెడతారు కదా, సో అలా చేశారు. ఇక్కడ టెంపుల్లో అయితే రష్ అవుతుంది. ఓన్లీ మా కాలనీ మెంబర్స్ వాళ్ళే వస్తారు. సో మా అన్న మా పండుగడు అందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ. మా బాబాయ్ వాళ్ళు అయితే కోడిని కోసారు. సో అది మోస్ట్లీ చాలామంది కోడిని కోసి బోనం ఎత్తుతారు. ఇంటి దేవుడి దగ్గర కోడిని కోస్తారంటే బోనాలకి కోస్తారు, ఎల్లమ్మ తల్లి తింటుంది కాబట్టి. సో ఇంకా అక్కడ బోనం పెట్టినాక లోపల అమ్మవారిని వెళ్ళి చూసి దండం పెట్టుకొని అమ్మవారికి చీర లాంటివి పెట్టేసి వచ్చేసాం. వచ్చినాక ఇంకా ఫొటోస్ వీడియోస్ అలా దిగినాం. నాకైతే బోనాలు అయితే చాలా 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 బాగా అనిపించింది. ఎందుకంటే బోనాలు అంటే అందరు చుట్టాలతోటి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, అందరు కలుస్తారు. ఇంకా బోనం ఎత్తుకొని వెళ్ళాలి, చాలా చాలా బాగుంటుంది. అది బోనం చేసే వాళ్ళకి ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. మీరు నా వీడియోస్ని బాగా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది. ఇంకా మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.